హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ ఇన్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ క్రిస్టల్స్ అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం, మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందో చూద్దాం. ఓకే, సో మీ పర్సన్ ఆర్ సమ్వన్ మేబీ ఈ రిలేషన్షిప్ మీ ఎక్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేదా సమ్వన్ న్యూ. ఓకే, సో ఎవరో మీకు మెసేజెస్ పంపడానికి ట్రై చేస్తున్నారు, బట్ మీరు బ్లాక్ చేసి పెట్టారు ఆ పర్సన్ని. మీ పర్సన్ చాలా మెసేజెస్ పంపించారు, ఆ మెసేజెస్ మీరు చదవటం లేదు. బట్ మీ పర్సన్ అక్కడ ఏమనుకుంటున్నారంటే మీరు వాంటెడ్లీ అవి మెసేజెస్ చూడట్లేదు అనుకుంటున్నారు, బట్ మీ పర్సన్ని మీరు బ్లాక్ చేశారు. ఓకే, అండ్ ఈ పర్సన్ నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎవరినో వదిలేసుకుంటున్నారు మీకోసం, లేదా మీతో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ మీతో ఉండాలి అని అంటే ఇంకెవరినో వదిలేయాలి అక్కడ. ఓకే, ఈ పాయింట్ మీ కెరీర్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక జాబ్ మేబీ మీకు ఇష్టమైన జాబ్ వచ్చింది అనుకోండి, మీరు ఇంకొక జాబ్, అది కూడా మీకు ఇష్టమైన జాబే, బట్ ఆ జాబ్ని మీరు వదిలేస్తేనే మీరు ఈ హై పెయిడ్ శాలరీ జాబ్కి వెళ్ళగలరు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఫేస్ చేస్తారు మీరు. అండ్ ఈ పర్సన్ ఉంటున్న ఏరియాలో క్లైమేట్ ఎలా ఉంటుందంటే క్లౌడీ వెదర్ ఉంది అక్కడ. ఓకే, సో ఈ పర్సన్ ఏంటంటే మీ వైపు రావడానికి ట్రై చేస్తున్నారు. రావడానికి ట్రై చేయడం అంటే తను 24/7 మీకోసం ఆలోచిస్తున్నారు. అండ్ మీకు సూన్ మెసేజ్ చేస్తారు మళ్ళీ. అంటే మీరు మేబీ మీ పర్సన్ సోషల్ మీడియాలో మీకు మెసేజ్ చేస్తుండొచ్చు, కానీ అవి మీకు రీచ్ అవ్వట్లేదు. సో ఇంకేదైనా వే ఆఫ్ రీచింగ్ ఉంటే, అంటే వేరే మీడియా ఏదైనా ఉంటే దాని ద్వారా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి చూస్తారు, లేదా తనకి ఉన్న అదర్ నెంబర్ నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, బట్ ఎనీహౌ కాంటాక్ట్ అనేది వస్తుంది. అండ్ ఇది ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. ఓకే, కొంతమందికి ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. సో మీ పర్సన్ చాలా యాంగ్రీ కనిపిస్తున్నారు ఇక్కడ. ఎందుకు అనంటే తన పాస్ట్ని తలుచుకొని తను చాలా డిప్రెషన్లో ఉన్నారు, ఇప్పటి వరకు ఐసోలేషన్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇదంతా కూడా వేస్ట్, ఆ పాస్ట్ అనేది వేస్ట్ అనిపిస్తుంది మీ పర్సన్కి అక్కడ. సో అదంతా కూడా తన మైండ్లో నుండి, హార్ట్లో నుండి కంప్లీట్లీ డిలీట్ చేసేస్తారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో హెల్ప్ కూడా అడగబోతున్నారు, ఆర్ ఒక న్యూ ఆఫర్తో మీ దగ్గరికి రావచ్చు. తన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు, తన సిచ్యువేషన్, తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక బ్యాటిల్ నడుస్తుంది, ఒక అంతర్యుద్ధం అన్నమాట. అది ఎలాంటిదంటే మైండ్కి హార్ట్కి మధ్య జరుగుతున్న యుద్ధం. మైండ్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఒకటి చెప్తుంది మీ పర్సన్కి. కానీ ఇప్పుడు తీసుకోబోయేది మాత్రం ఒక పర్ఫెక్ట్
డెసిషన్ అనమాట. ఈ డెసిషన్ తను ముందే తీసుకుని ఉంటే బాగుండేది అని కూడా అనిపిస్తుంది మీ పర్సన్కి. బట్ నో, ఎందుకు తీసుకోలేకపోయారు అని అంటే అదంతా తను ఫేస్ చేయాల్సిన కర్మ ఫేస్ చేసిన తర్వాతనే, ఆ కార్మిక్ డెట్ క్లియర్ చేసుకున్న తర్వాతనే ఒక హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది ఎవరికైనా. ఆ కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాలి. సో ఇప్పటి వరకు కూడా అదే జరిగింది మీ పర్సనల్ లైఫ్లో. సో ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని తన పాస్ట్ రిలేషన్షిప్స్ ఆర్ తన పాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు. తన చుట్టూ ఎవరైతే ఉంటారో మీ పర్సన్కి ఎప్పుడు వాళ్ళతో కంపేర్ చేసి చూసుకుంటారు. అంతా ఎప్పుడు కంపేర్ చేసి చూసుకున్నా ప్రతిసారి మీరే బెటర్ అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. బెటర్ కాదు, బెస్ట్ అనమాట. సో ఇది మీ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది అని అంటే మీ పర్సన్ ఆల్రెడీ మీకు ఎప్పటి నుంచో తెలుసు. ఎప్పటి నుండో అంటే కొన్ని ఇయర్స్గా తెలుసు, లేదా చిన్నప్పటి నుంచి తెలుసు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం అన్నట్టుగా ఉంటుంది మీ ఎనర్జీ మీ పర్సన్తో. అలా అని యాజ్ ఎ ఫ్రెండ్ ఉండదు, ఒక ఫాదర్ ఆర్ మదర్లా ఉంటుంది మీ వే ఆఫ్ దట్ నర్చరింగ్ ఎనర్జీ. ఓకే, మీ లుక్స్ అంటే మీ పర్సన్కి అదొక ఎడిక్షన్ అనమాట. మీ ఫొటోస్ మీ మెసేజెస్ చదివినా, మీ ఫొటోస్ చూసినా మీ పర్సన్కి కూడా ఇలానే అనిపిస్తుంది. ఎప్పటి నుండో మీరిద్దరూ కలిసే ఉన్నారు, అదే రిలేషన్షిప్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది మీ పర్సన్కి కూడా. సేమ్ వే మీరు కూడా. ఓకే, మీ పర్సన్ని మీరు చాలా ప్యాంపర్ చేస్తూ ఉంటారు. సేమ్ మనం పేరెంట్స్ అండ్ కిడ్స్ మధ్యన ఉండే రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మీ ఇద్దరిది ఇక్కడ. ఓకే, ఈ పాయింట్ చాలా రీడింగ్స్లో వస్తుంది నాకు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ఇవన్నీ మిమ్మల్ని బాగా మిస్ అయ్యేటట్టు చేస్తుందన్నమాట. మీ మాటలు గుర్తొస్తున్నాయి, మీరిద్దరూ కలిసి ఎక్కడికైనా జర్నీ చేసి ఉంటే అది గుర్తొస్తుంది. ఆ టైం మీరు ఎంజాయ్ చేశారు, అక్కడెక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేసాం, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. వాటర్ ఫాల్స్ కూడా సిగ్నిఫికెంట్ ఇక్కడ. మేబీ మీరిద్దరూ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కి ఫస్ట్ ఇప్పుడు తను చేయబోయే యాక్షన్, తీసుకోబోయే యాక్షన్ ఏంటి, తన ఫస్ట్ మూవ్ ఏంటి అంటే తను చాలా యాంగ్జైటీతో ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేటప్పుడు కూడా నాకు కూడా యాంగ్జైటీ వచ్చేస్తుంది, ఆ ఎనర్జీ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. చాలా యాంగ్జైటీతో ఉన్నారు. యూనివర్స్ తనని ఫోర్స్ చేస్తుంది, మెసేజ్ చెయ్యి, రెస్పాండ్ అవ్వు, లేదా మళ్ళీ మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఒకవేళ మళ్ళీ దాన్ని మెసేజ్ చేయమని చెప్తుంది. సో అలా త్వరగా మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ యూనివర్స్ మీ పర్సన్ని ఫోర్స్ చేస్తుంది అనమాట. మీది ఒక డివైన్ కనెక్షన్ ఇక్కడ, డివైన్ మాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా అని తెలుస్తుంది. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎనర్జీలో చూస్తున్నారు. ఒక పవర్ఫుల్ ఎనర్జీ అంటే ఏంటంటే ఒక డివైన్ గాడెస్ ఆర్ గాడ్ లా కనిపిస్తుంటారు మీ పర్సన్కి మీరు ఒక్కొక్కసారి. కానీ ఇంత మంచి ఇంప్రెషన్ మీ పైన ఉన్నా కూడా మిమ్మల్ని కంప్లీట్గా పక్కన పెట్టి తను ఒక రాంగ్ చాయిస్ చేసుకోవడం జరిగింది. ఎందుకు అని అంటే మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ చేయడం వల్ల జరిగి ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఏమని, మీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరు తన పాస్ట్ ఏది కూడా అడగకుండా ఇక్కడ నుంచి ఒక న్యూ బిగినింగ్, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేయాలి. అండ్ తన పాస్ట్ని ఎప్పుడు అడగకూడదు. ఇంతకుముందు మీరిద్దరూ ఎలా ఉండేవారో ఇప్పుడు అంతకంటే బాగుండాలి. అండ్ మీరిద్దరూ కలిసి చాలా ప్లేసెస్ విజిట్ చేయాలి, జర్నీ చేయాలి. అండ్ ఎవ్రీ మార్నింగ్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్. తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతోనే ప్లాన్ చేసుకుంటున్నారు. తన డ్రీమ్స్లో కూడా తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతో ఉన్నట్టుగా డ్రీమ్స్ వస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్కి. అండ్
ఆ డ్రీమ్స్లో ప్రతిసారి మీరు మీ పర్సన్ని తన పాస్ట్ కోసం అడుగుతున్నట్టే వస్తున్నాయి. అంటే ఏంటంటే మీ పర్సన్ మేబీ ఒక రాంగ్ స్టెప్ వేశారు, అదొక బిగ్ మిస్టేక్ అనమాట తన లైఫ్లో. అందుకే సేమ్ డ్రీమ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఇక్కడ మీ పర్సన్కి డైలీ. సో ఎవ్రీ మార్నింగ్ తను లేవగానే ఫస్ట్ మిమ్మల్ని వెతుకుతూ ఉంటారు. అసలు ఎందుకు అలా చేస్తారో ఇక్కడ తెలియదు, కానీ ఇలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి. మీరు తన చుట్టూ ఎక్కడో ఒక చోట ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీ పర్సన్కి. ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. ఓకే, సో అందుకే మీ పర్సన్కి ఇలాంటి థాట్స్ వస్తున్నాయి. ఓకే, సో చాలా టైం తనకి ఎక్కువ మేబీ మీ పర్సన్ ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ తను ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత బిజీ ఉన్నా తన మైండ్లో మీకోసమే ఆలోచిస్తున్నారు. మీకు మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడుకోవాలి, అండ్ తన ఫీలింగ్స్ అన్నీ కూడా చాలా ఓపెన్గా చెప్పాలని అనుకుంటున్నారు. సో అదంతా కూడా ఒక లాంగ్ కాన్వర్సేషన్లో మళ్ళీ నడుస్తుంది. మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతారు. ఓకే, ఆ కమ్యూనికేషన్ అయితే వస్తుంది. నేను నా వీడియోస్ కింద చాలామంది పెడుతున్నారు మా పర్సన్ మళ్ళీ కనెక్ట్ అయ్యారు మాకు అని. అండ్ వాట్సాప్కి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి, మేమిద్దరం మళ్ళీ ఒక న్యూ రిలేషన్షిప్, ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తున్నాం అని పెడుతూ ఉన్నారు. ఓకే, సో మీ పాజిటివ్ ఫీడ్బ్యాక్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీడియోస్ ఇలానే ఫాలో అవుతూ ఉండండి. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఫైనాన్షియల్గా కూడా మీకోసం ఆలోచిస్తున్నారు. ఫైనాన్షియల్గా మీతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు. మేబీ మీరు ఒక బిజినెస్ పర్సన్ అయి ఉండొచ్చు, అండ్ మీ పర్సన్ మీకంటే కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలి తన లైఫ్లో. సో ఆ స్టేజ్లో ఉన్నారు. సో ఇక్కడ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ లైఫ్ అంతా కష్టపడి ఎంత ఇన్కమ్ సంపాదించినా కూడా మీతో కంపేర్ చేసుకోలేం. ఓకే, మేబీ మీరు చాలా వెల్ సెటిల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు మీరు. సో అలా కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. సంథింగ్ ఇన్ఫీరియర్ కనిపిస్తుంది, ఇన్ఫీరియారిటీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. వాల్యూస్. ఓకే, కొంతమందికి ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది, అండ్ రిలీజియస్ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఫుల్ మూన్కి November 5th, ఐ థింక్ November 5th. సో ఆ ఫుల్ మూన్ రీచ్ అయ్యేటప్పటికి మీ పర్సన్కి ఒక అవేకనింగ్ కాల్ వస్తుంది యూనివర్స్ నుండి. కమ్యూనికేషన్ స్టార్ట్ అయిందా లేదా మీ పర్సనే చూసుకుంటూ ఉంటారనమాట. అంటే రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీ పర్సన్ మీకు ఎంతవరకు కమిట్ అయ్యారు, ఎంత మాట్లాడారు, చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పారా లేదా, ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పారా లేదా, ఇవన్నీ కూడా మీ పర్సన్ అక్కడ ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తారనమాట. ఎందుకు ఇంత కేర్ఫుల్గా ఉంటున్నారు అని అంటే మీలాంటి పర్సన్ని ఒకసారి వదిలేసుకుంటే మళ్ళీ మీ లైఫ్లో తన లైఫ్లో మీలాంటి పర్సన్ రారు, దొరకరు ఎక్కడా కూడా. ఓకే, మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు మీకోసం, అండ్ తన పాస్ట్ని పూర్తిగా వదిలేశారు. ఓకే, బట్ సమ్ పాస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా తన లైఫ్లో నడుస్తున్నాయి. కానీ మీ పర్సన్ ఆ ఎనర్జీ నుంచి డిటాచ్ అయిపోయారు. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ కూడా స్టార్ట్ చేశారు మీ పర్సన్. యోగా, డైట్ అండ్ జిమ్కి వెళ్ళడం, తన డైట్ చేంజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుందనంటే కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరైతే మీ పర్సన్ దగ్గర నుండి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్బ్లాక్ చేసి పెట్టుకోండి. మీరు ఒకవేళ వద్దు ఆ పర్సన్ అనుకుంటే బ్లాక్ చేసేసే ఉంచుకోండి, అది మీ ఇష్టం. బట్ మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు,
అండ్ కాల్స్ కూడా చేస్తారు. ఓకే, కొంతమంది విషయంలో మీ పాస్ట్ పర్సనే కాకుండా సముద్ర పర్సన్ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఈ పర్సన్ ఒక సెలబ్రిటీ. ఓకే, సో దిస్ సెలబ్రిటీ మిమ్మల్ని చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్నారు. మీ పేజ్ ఒక 2-3 వీక్స్ నుండి మీ పేజ్ వాచ్ చేస్తున్నారు. మేబీ ఇన్స్టాగ్రామ్ అయి ఉండొచ్చు, లేదా మీరు సోషల్ మీడియాలో ఇంకెక్కడైనా ఉండొచ్చు. సో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మీ పర్సన్. అండ్ అక్కడ మీ పర్సన్ కూడా చాలా మీ పర్సన్ అంటే మీ పాస్ట్ పర్సన్ కాకుండా దిస్ సెలబ్రిటీ పర్సన్. ఈ సెలబ్రిటీ కూడా మీకు ప్రపోజ్ చేస్తారు సడన్లీ. ఓకే, మిమ్మల్ని డేట్కి కూడా ఇన్వైట్ చేయొచ్చు ఈ సెలబ్రిటీ. ఓకే, బట్ ఇక్కడ కూడా అంతే, మీదే చాయిస్. మీరు వెళ్తారా లేదా అనేది అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట మీ లైఫ్లో. మీ లైఫ్ ఇప్పుడు చేంజ్ అవ్వబోతుంది. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ లైఫ్లో. న్యూ జాబ్, న్యూ బిజినెస్, లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ మ్యారేజ్, కిడ్స్, ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి దాంట్లోంచి అంటే, మీకు ఫస్ట్ మీ పర్సన్తో మీరు కనెక్ట్ అవ్వాలి. ఒక హ్యాపీ లైఫ్ అనేది చూడాలి మీరు. ఆ లైఫ్ జర్నీ అనేది కావాలి మీకు. సో ఇదంతా కూడా మీరు మేనిఫెస్ట్ ఏదైతే చేస్తున్నారో అదంతా కూడా నిజం అవ్వబోతుంది విదిన్ ఫ్యూ డేస్. ఓకే, మీ పర్సన్ మీకు మెసేజ్ చేయడం లేదని మీరు కూడా కోపంగా ఉండుండొచ్చు. కానీ ఎందుకు చేయడం లేదంటే తన చుట్టూ ఇంకెవరో ఉంటున్నారు, ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్, ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ అలా. సో డే టైం మొత్తం అలా అయిపోతుంది. నైట్ టైం తన ఇంటికి రీచ్ అయ్యేసరికి బట్ ఈ పర్సన్కి ఎడిక్షన్స్ ఉన్నాయి. సో నైట్ టైం మీ పర్సన్ ఎవరితో మాట్లాడరు. ఓకే, సో అలా మీకు కొంచెం ఆ డిస్టెన్స్ అనేది అలా మెయింటైన్ అవుతూ వచ్చింది. బట్ అది ఎంతో కాలం ఉండదు. త్వరలోనే మీ పర్సన్ మీకు మీ కాంటాక్ట్లోకి వస్తారు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ 9. ఓకే, అండ్ లాట్ ఆఫ్ ట్రావెలింగ్ కనిపిస్తుంది ఇక్కడ. నెంబర్ 2 కూడా సిగ్నిఫికెంట్ నెంబర్. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు 555 with 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళు ఈ నవంబర్ 11th లోపు రీడింగ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మీకు క్రిస్టల్స్ బ్రేస్లెట్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కావాలనుకున్న వాళ్ళు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ 11/11 పోర్టల్ రోజు మీరు మనీ అండ్ రిలేషన్షిప్కి మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. అది తప్పకుండా వర్క్ అవుతుంది. అండ్ అది చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది ఆ డే అంతా. మార్నింగ్ 11:11 AM అండ్ నైట్ 11:11 PM ఆ 2 టైమింగ్స్ చాలా సిగ్నిఫికెంట్ అనమాట ఆ రోజు. ఓకే, సో మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది నేను నవంబర్ 10th రోజు పెట్టే వీడియోస్లో మీకు చూపిస్తాను. ఓకే, ఆ ప్రేయర్స్ ఎలా చేయాలి, 11:11 పోర్టల్ ప్రేయర్స్, ఏంజలిక్ ప్రేయర్స్ ఎలా చేయాలి అనేది కూడా మీకు నా ఫర్దర్గా వీడియోస్ వస్తాయి కదా, ఫాలో అవ్వండి, దాంట్లో చూపిస్తాను. ఓకే, అండ్ వీడియోలో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 11 లైట్.